శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగమ్మల జాతర సందర్భంగా ఆదివారం బేరీవారి మండపం గంగమ్మ కొండమెట్టలో చాటింపు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తెట్టురాయి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, రజక వంశస్థులు, సంచాకుల గురవయ్య బాలసుబ్రహ్మణ్యం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆపై దీపదీప నైవేద్య హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బేరీవారి మండపం గంగమ్మ కమిటీ వజ్రం కిషోర్, అంజూరు రాజా, నాగమల్లి, దుర్గాప్రసాద్, వినయ్, మెకానిక్ రెడ్డి, సుబ్బు, పవన్, రాయల్ సతీష్, రాయల్ గ్యాస్ బాబు, చందు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అదే దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధమైన ఓం శక్తి పరాశక్తి 7 గంగమ్మల ఆలయంలో 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా 9, 10 జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ఆదివారం మొదటి రోజున 7 గంగమ్మల సరిహద్దుల తెట్టురాయికి దీప నైవేద్యాలు కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజుతో జాతర అనేది మహోత్సవాన్ని ప్రారంభమవుతాయి. అదేవిధంగా 9 రాత్రి అమ్మవారు 7 గంగమ్మలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చి అదేవిధంగా 7 గంగమ్మల ఆలయానికి పోయి అక్కడ ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 7 గంగమ్మల సరిహద్దుల ఆ ప్రాంతాలలో అమ్మవారిని ఇక్కడ కొలువు తీరుస్తారు. అదేవిధంగా ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, మాజీ చైర్మన్ కోల ఆనంద్ గారు, అదేవిధంగా ఆలయ చైర్మన్ కోటే సాయి గారు, ఆలయ అధికారులు సహాయాలతో సూచనలతో ఈ యొక్క 7 గంగమ్మల జాతర జరగబోతుంది. అదేవిధంగా పోలీసు యంత్రాంగము, అధికారులు, నాయకులు ప్రతి ఒక్క పర్యవేక్షణలో ఈ యొక్క 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాము. 50 మంది భక్తులు విచ్చేసి ఈ 7 గంగమ్మల జాతర గంగమ్మను అమ్మవారిని దర్శించి కృపా కటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై పోలిని, జై గంగమ్మ.